అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండీ! ఈ పండుగలకు మనము గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మెజర్‌మెంట్స్‌తో కనుక మీరు పిండిని కలుపుకుంటే గారెలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక గడ్డ వెల్లుల్లిపాయలు కూడా తీసుకోండి. అలాగని ఒక ధనియాలు ఒక టీ స్పూను, జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి. తీసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1 కేజీ బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఈ 1 కేజీ బియ్యపిండికి ఈ 6 పచ్చిమిర్చిను ఇంకా కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి అంతా దీంట్లో వేసుకోండి. ఇక్కడ ముందుగా నేను ఒక టీ గ్లాసున్నర పెసరపప్పు నానబెట్టుకున్నానండి. అది కూడా వేస్తున్నాను. అలాగే ఒక 2 గ్లాసెస్ పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అది కూడా టీ గ్లాస్తోనే తీసుకున్నాను. ఇవి కూడా దీంట్లో వేసుకోండి. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోండి. కారము ఒక 1½ స్పూన్ వేసుకోండి. కారం ఉప్పు మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 5 స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి. దీంట్లో నేను కొంచెం బటర్ వేస్తున్నానండి. మీకు ఈ ప్లేస్లో బటర్ లేకపోతే నూనె బాగా కాగపెట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక్కడ కొంచెం వేడి నీళ్ళు పోస్తూ ఈ బటర్ను కరగపెడుతున్నానండి. ఇదంతా ఒకసారి బాగా అంతా కలుపుకోండి. ఈ బట్టరు ఉప్పు కారం అంతా దీనిలో కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కలుపుకొని ఇదంతా ఈ టైంలో ఒకసారి ఉప్పు కారం మీరు చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. దీంట్లో ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అంతా వేసుకుంటూ ఇక్కడ నేను చల్లటి నీళ్ళు వేసుకుంటున్నానండి. వాటర్ అంతా వేసుకుంటూ ఇదంతా మెత్తని పిండిలా కలుపుకోండి. మెత్తని ముద్దలా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెస్ తీసుకొని దాని మీద ఒక కవర్ వేసుకోండి. కవర్కి ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ గారెలు ఒత్తుకోండి. ఇలాంతా గారెలన్నీ ఒత్తుకొని పక్కన ఒక క్లాత్లో వేసుకోండి. చూడండి ఇలానే అన్నీ చేసుకొని ఒక క్లాత్లో అన్నీ వేసుకోండి. ఈ లోపల మనకు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో ఒక్కొక్క గారె వేసుకోండి. ఇలా గారెలన్నీ వేసుకొని ఒక అప్పాల పుల్లతో ఇవన్నీ మెల్లిమెల్లిగా కలుపుకుంటూ గారెలన్నీ బాగా కాల్చుకోండి. చూడండి ఇలా అంతా బాగా కాల్చుకొని ఇలా అన్నీ తీసేసి ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న బౌల్లో ఈ గారెలన్నీ వేసుకోండి. నూనె అంతా కారిపోయాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మిగతావన్నీ కూడా కాల్చుకోండి. అంతేనండి, సింపుల్గా గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకున్నప్పుడు 2-3 ఉంటే బాగుంటుందండి. ఈ అప్పాల సీజను పండగలు వచ్చినప్పుడు కనీసం 2-3 ఉంటే ఈజీగా అయిపోతాయి. దీంతో మనకు గారెలు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.